పాములపర్తి వెంకట నరసింహారావు దక్షిణాయన ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలి నాయకుడు. దివాలంచున కొట్టుమిట్టాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను, సంస్కరణలను గాడిన పెట్టిన మహామేధావి. 5 ఏళ్ల పాటు మైనార్టీ ప్రభుత్వాన్ని సంస్కరణతో గాడిన పెట్టిన అపర చాణక్యుడు. 9 భారతీయ భాషలను, 8 విదేశీ భాషలను అనర్గళంగా మాట్లాడిన బహుభాషా కోవిదుడు. స్వాతంత్రోద్యమకారుడు, రాజనీతిజ్ఞుడు, మృదు స్వభావి, కవి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఘనతలను, ప్రతిష్టలను సొంతం చేసుకున్న తెలుగు తేజం మన పివి నరసింహారావు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్కెనపల్లి గ్రామంలో 1921 సంవత్సరంలో జూన్ 28న పివి నరసింహారావు జన్మించారు. దాదాపు 3 ఏళ్ల వయసులో కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణి దంపతులు ఆయనను దత్తన తీసుకున్నారు. అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి అయ్యారు. 1973 జనవరి 8న కొత్తవారితో పివి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. ఆ మర్నాడు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. అలా పివి ముఖ్యమంత్రి పదవి ముగిసింది. 1977లో పివి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. మొత్తంగా 2 సార్లు హన్మకొండ నుంచి, 2 పర్యాలు మహారాష్ట్రలోని రామ్టెక్ నుంచి, 1991లో ఏపీలోని నంద్యాల నుంచి, 1998లో ఒడిశాలోని బ్రహ్మపూర్ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. 1980-1989 మధ్య కేంద్రంలో హోంశాఖ, విదేశాంగ, మానవుల అభివృద్ధి శాఖ పదవులను చేపట్టారు. అయితే ప్రధాని పదవి ఆయనకు అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా సన్యాసం ఆయన తీసుకున్నారు. కానీ ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోతగ్గ నాయకుడు లేకుండా పోయాడు. అయితే పివి అందరికీ ఆమోదయోగ్యం కావడంతో ఆయన్ని ప్రధానిగా పదవికి ఎన్నుకున్నారు. ధన్యవాదాలు.